ప్రియమైన వారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆ నిత్య జీవమును అబద్ధం ఆడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. కీతకు 1:2. దేవుడు ఆదాము హవ్వలకు మొదటిగా ఏమి వాగ్దానం చేశారు? నిత్య జీవమును వాగ్దానం చేశారు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మరిపించను. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిత్యముగా సత్యదు అని నరునికి ఆజ్ఞాపించను. ఆదికాండము 2:9-17. విచారకరమైన సంగతి ఏమనగా, వారు జీవవృక్ష ఫలమును తినలేదు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తిని మరణమును తెచ్చారు. మరణము ఒకని అపరాధ మూలమైనది. ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తు అనే ఒకని ద్వారానే ఏలుదురు. రోమా 5:17. మన భౌతికమైన జననము ద్వారా మొదటి ఆదాముతో మరణించుటకు ఐక్యపరచబడి ఉన్నాం. కానీ మన కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యపరచబడినప్పుడు మనము నిత్య జీవం పొందుతాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.